అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, రోజు కూడా మా పని మేము చేసుకోవడం మాకు అలవాటు. ఎవరి జోలికి మేము వెళ్ళం. అయితే ప్రతిరోజు కూడా ఈ బూతులు వినలేక చచ్చిపోతున్నాం. ఈ బూతులు వినలేకపోతున్నాం. మమ్మల్ని అసలు బ్రతకనివ్వట్లేదు. కౌంట్లు అని చెప్పినని మరీ లోకుగా చూసి ఎవరూ లేరు, అడిగేవాళ్ళు కూడా దిక్కు లేరని చెప్పని మమ్మల్ని రోజు టార్చర్ పెడుతున్నారు. మా పిల్లలకు కూడా బూతులు అంటుకుంటున్నాయి వీళ్ళ వల్ల. ఇది పెట్టినందుకు నాకేం సిగ్గులేదు. ఎందుకంటే మమ్మల్ని బతకనివ్వట్లేదు. ఇలాంటి వాళ్ళని ఊళ్ళో 10 మందికి చెప్పి తిట్టిస్తే అక్కడితో మానేస్తారు, మళ్ళీ మొదలు పెడతారు. అదే సోషల్ మీడియాకి తెలిసిందనుకోండి, ఇంక మా జోలికి రారని ఈ వీడియో పెడుతున్నాను. నేను పెట్టేది ప్రతి వీడియో కూడా అప్లోడ్ అవ్వలేదు, ఎందుకంటే నాకు చేతకు రాలేదు అన్నీ పెట్టడం. ఏదో చెప్పింది చూసింది చేయడం పెట్టడమే తప్ప నాకు ప్రతిదీ రాదు. నేను అంతగా చదువుకోలేదు, ఎవరిని నొప్పించాలని ఎప్పుడూ నేను అనుకోలేదు. కానీ ఈ బూతులు తిట్టడం వల్ల మాకు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేసింది. మా ఇద్దరికి ఒంట్లో బాగుంటలేదు. పిల్లల్ని చదివించుకోవాలి. మమ్మల్ని తెల్లారు లేస్తే బూతులతో తిడుతుంటే దేవుడి పాటలు పెట్టుకుని వింటున్నా కూడా మనశ్శాంతి లేకుండా చేసేస్తున్నారు వీళ్ళు. ఇది ప్రతి ఒక్కళ్ళు లైక్ చేసి అందరిలాగా కాదు, నేను ప్రతిదానికి ఏడవడం అంటే నాకు ఇష్టం ఉండదు. చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా ఒక 5 నిమిషాలు ఏడ్చి మళ్ళీ మామూలుగా పని చేసుకుంటాను. వీళ్ళు నన్ను పని చేసుకునివ్వట్లేదు. అస్తమాను నా కుటుంబాన్ని అట్టుకుని తిడుతూనే ఉంటున్నారు. ఇది ప్రతి ఒక్కళ్ళు లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇది మీడియాకి వెళ్ళాల్సిందే, ఎందుకంటే ఈ బూతులు నేను వెళ్ళలేకపోతున్నాను. ఇది ఆగుతులేదు వాళ్ళు. ప్లీజ్ దయచేసి మమ్మల్ని కాపాడండి. ఎవరూ లేకపోతే కనుక ఇంత రాంభజన చేస్తారు. ఇది సోషల్ మీడియాకి తెలిస్తేనే వాళ్ళు ఆగుతారు. ఇక్కడ 10 మందికి తెలిస్తే ఆగరు వాళ్ళు. ప్లీజ్ అందరూ షేర్ చేయండి.